హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వైట్ స్టూడియో యాప్ని క్రోమ్ బ్రౌజర్లో ఇలా ఓపెన్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్లో youtube.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఇక్కడ రైట్ సైడ్లో 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఓపెన్ చేసి డెస్క్టాప్ సైడ్లో పెట్టుకోండి. తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో లోగో కనిపిస్తుంది కదా, ఆ లోగో ఓపెన్ చేసి మీకు ఇక్కడ 4th ఆప్షన్ యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. తర్వాత న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా రైట్ సైడ్ న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది కదా, దాన్ని ఓపెన్ చేయండి. మీకు ఇలా వైట్ స్టూడియో యాప్ ఓపెన్ అవుతుంది క్రోమ్లో. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే వేరే విధంగా ఇలా కూడా చేయొచ్చు. ముందుగా మీరు అది క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి youtube.com అని సెర్చ్ చేయండి. తర్వాత ఇక్కడ సేమ్ డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లోగో పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఛానల్ స్టేటస్ అండ్ దాన్ని ఓపెన్ చేయండి. డైరెక్ట్గా మీకు వైట్ స్టూడియో యాప్ ఓపెన్ అయిపోతుంది క్రోమ్ బ్రౌజర్లో. ఇదే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.